బిఎండెడ్ స్మార్ట్ సొల్యూషన్స్. ఈరోజు ఇంటీజర్స్ టాపిక్లో సెకండ్ పార్ట్కి వచ్చాం. ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ ద ఇంటీజర్స్ క్వశ్చన్స్ మనం సొల్యూషన్స్ చేసాం. ఈ వీడియోలో మనం కొన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఇంటీజర్స్ వాటికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. వెరీ ఈజీగా ఉంటుంది, చాలా మనం ఫాస్ట్గా కూడా చేస్తాం. నేను చాలా ఈజీగా చెప్తాను, నాట్ ఏ హార్డ్ ఉండదు అసలు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఏమన్నారు, ఫైండ్ ద సమ్. ఈ క్వశ్చన్స్కి మనం సమ్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 16 + 21. చాలా ఈజీగా చేసేయచ్చు కదా. 20 + 10 = 30, 30 + 7 37. చాలా ఈజీగా ఉంది ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే +21 - 16 ఇచ్చారు కదా, అదే -16 + 21 ఇచ్చారు. ఇప్పుడు మనకి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ తెలుసు. ఏంటి, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అని. అంటే ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయాలని మీనింగ్. వాట్ ఈస్ దట్, సబ్ట్రాక్షన్ చేయాలని మీనింగ్. ఓకే, 21 - 16 అంతా 20లోంచి 16 పోతే 4, ఇక్కడ ఒక 1 ఉంది కాబట్టి 5. మరి సింబల్ ఏం రాయాలి, ఇక్కడ ప్లస్ రాయాలి. ఎందుకు, ఈ రెండిట్లో పెద్దది 21 ముందు ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది. సో అదే సింబల్ మనం ఆన్సర్లో యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ రెండు సింబల్స్ కొలైడ్ అయ్యాయి, చూసారా, ప్లస్ మైనస్ కొలైడ్. మీన్స్ కొలైడ్ అంటే ఏం లేదు, పక్క పక్కన వచ్చి ఎదురుగా వచ్చి ఉన్న సింబల్స్ని మనం కొలిజేషన్ ఆఫ్ సింబల్స్ అంటాం. ఈ టైంలో ఏం చేయాలంటే సింబల్స్ చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి, వేరే ఫార్ములాస్ ఏమి ఉండవు, మనకు తెలిసిన స్టాండర్డ్ ఫార్ములాసే యూజ్ చేయాలి. ఏంటిది అది, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఇప్పుడు సింబల్ చేంజ్ అవుతుంది. ఇక్కడ 16 - 20 12 అవుతుంది. ఎంతది, 12 అవుతుంది. సో 16 - 12 ఎంత, ఆన్సర్ 4. ఓకే, నౌ సేమ్ హియర్, సేమ్ లాజిక్ అప్లై చేయాలి. ఇక్కడ ఇదే ఆ లాజిక్ మనం ఇక్కడ అప్లై చేసి స్టెప్ రాయాలి ఫస్ట్. ఎందుకంటే ఇది మనం ఎప్పుడైనా సరే సింబల్ చేంజ్ చేసిన తర్వాత మనం స్టెప్ రాస్తే మనకి ఈజీగా ఉంటుంది ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి. -25 - 18. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది. ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అంటే ఇక్కడ ప్లస్ చేంజ్ చేయాలని కాదు, ఎప్పుడైతే సింబల్స్ కొలైడ్ అవుతాయో అప్పుడే మనం సింబల్స్ చేంజ్ చేయాలి. కానీ మిగతా టైంలో అన్నిటిల్లో మనం ఆపరేషన్సే చేయాలి. ఈ ప్లస్ ఇక్కడ మీనింగ్ ఏంటి, ఆపరేషన్ చేయాలని మీనింగ్. అండ్ ఆపరేషన్ ఇన్ బట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. నేను నీకు సింబల్స్ గురించి చెప్పట్లేదు, ఇప్పుడు నెంబర్స్ని యాడ్ చేయమని నేను అంటున్నాను. అంటే 25 + 18 అంతా 20 + 10 30, 30 + 13 43. ఎంత వచ్చింది మనకి, 43 వచ్చింది. సింబల్ ఏమి చూస్ చేయాలి, నేను మీకు అందరికీ చెప్పాను, ఆన్సర్స్లో మనం ఏ సింబల్స్ యూస్ చేయాలంటే ఈ రెండిట్లో ఏదైనా నెంబర్ పెద్దది ఉందో అది చెక్ చేసి దాంట్లో ఏ సింబల్ ముందు సింబల్ ఉందో ఆ సింబల్నే మనం ఆన్సర్లో రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్లో కూడా సింబల్స్ కొలైజన్ అయ్యాయి. ఏంటిది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఆ మైనస్ మనం నెక్స్ట్ స్టెప్లో రాయాలి. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు అలానే ఇప్పుడు మనం ఏం చేస్తాం, -32 - 47ని యాడ్ చేయాలి. ఎందుకు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, అప్పుడు ఏం చేయాలి, 40 + 30 70, 70 + 9 79. ఓకే, సింబల్ మాత్రం మైనస్. సో మీరందరూ ఇవి 4 ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్లైడ్కి వెళ్ళిపోదాం. రైట్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈ ఫాలోయింగ్. ఎడిటివ్ ఇన్వర్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే వీ షుడ్ చేంజ్ ద సింబల్స్ మనం చేంజ్ చేయాలి. +34 ఉంది, -34, ఇదేమో 58. దీనికి ఏం చేయాలో చూద్దాం, మీరు చేయండి, చూద్దాం ఎలా రాస్తారో. ఎందుకంటే 0కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటో చెప్పాలి. కమెంట్ సెక్షన్లో చూద్దాం ఏమొస్తుందో. రిమైనింగ్ 2 మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్ ద సక్సెసర్ ఆఫ్ ఫాలోయింగ్. ఇక్కడ సక్సెసర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. నేను 1 or 2 రాసాను. ఎందుకు, సక్సెసర్ అంటే ఏంటంటే ఈ 1 or 1 తర్వాత వచ్చే నెంబర్స్ని సక్సెసర్ నెంబర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు దీనికి దీనికి సక్సెసర్ ఏంటో చెప్పండి. అటువైపు అయినా ఇటువైపు అయినా ఒకటే ఉంటుంది. సో మనం ఏం రాయాలి ఇక్కడ, 46. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నెగిటివ్ ఇంటీజర్స్ ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అందుకని నేను -46, ఎందుకంటే తర్వాత వచ్చింది కాబట్టి, లైక్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది కాబట్టి నేను -46 రాశాను. ఇక్కడ ఏంటి రాయాలి, 0 రాయాలి. ఏం రాయాలి, 0. ఈ రెండు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్ ద ప్రిడిసెసర్ ఆఫ్ ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 40 ఇచ్చాడు. ప్రిడిసెసర్ అంటే దాని ముందు నెంబర్, మీన్స్ వాట్, దాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబర్. ఓకే, ఇప్పుడు కనుక చూస్తే ఇక్కడ ఏముంటుంది, -33 రైట్. యస్, కరెక్ట్, -33 రైట్. ఇదే కదా దీని ముందు ఉండే నెంబరు. ఎందుకు, నీకు ఆల్రెడీ చెప్పాను, నెగిటివ్ ఇంటీజర్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 70 -70 ఇచ్చారు. ఏం రాయాలి చెప్పాలి, -71 రాయాలి. ఓకే, ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏం క్వశ్చన్ ఇచ్చాడంటే మనకి ఫైండ్ ద డిఫరెన్స్. అంటే ఏంటి, రెండింటిని మైనస్ చేయమన్నాడు.
ఇక్కడ మైనస్ చేస్తే ఎంత 15 నుంచి 21 పోతే ఎంత ఉంటుంది 6 కదా, కానీ సింబల్ ఏం పెట్టాలి మైనస్ పెట్టాలి, మీకు ఆల్రెడీ చెప్పాను. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేశాను. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఆపరేషన్ ఎడిషన్ చేయాలంటే ఎడిషన్ చేయాలి ఈ రెండు నెంబర్స్ని. 29 + 9 38 రైట్. అండ్ వాట్ ఈస్ ద సింబల్, ఏ సింబల్ యూజ్ చేయాలి మైనస్. ఇక్కడ ఫస్ట్ కొలైడ్ అయ్యాయి సింబల్స్తో, దాన్ని సింబల్ని చేంజ్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 70 + 8 78. ఓకే నెక్స్ట్కి వెళ్దాం. సో 24 - 24 0 రైట్. -36 - 64 ఇక్కడ కూడా అంతే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 36 + 64 30 + 60 90 6 + 10 is 6 + 4 is 10 90 + 10 100 ఇక్కడ ఆన్సర్ విత్ ద సింబల్ మైనస్ సింబల్ యూజ్ చేయాలి. ఓకే దీస్ 4 యూ కెన్ ప్రాక్టీస్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సబ్ట్రాక్ట్. ఇప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది సింపుల్ వర్డ్ ఫార్మేషన్లో ఇచ్చాడు, విత్ లెస్ సింబల్స్ తక్కువ ఇచ్చి వర్డ్స్ ఎక్కువ ఇచ్చాడు. నెక్స్ట్ మనం వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే విత్ అన్ని వీడియోసే నెంబర్స్ విత్ వర్డ్స్ ఉంటాయి అంతే. ఓకే అన్ని వీడియోస్ అలానే ఉంటాయి, సో కేర్ఫుల్గా ఉండాలి మనం ఇప్పటి నుంచి. ఓకే ఇప్పుడు -180 ఫ్రమ్ 180 అంటే -180 ఫ్రమ్ -180 ఇచ్చాడు ఏంటి, సబ్ట్రాక్ట్ -180 ఫ్రమ్ 180. 180లో నుంచి -180 తీసేయాలంట, ఈ 180లో నుంచి మైనస్ చేయాలి. ఏం చేయాలి మైనస్ చేయాలి, దేన్ని మైనస్ చేయాలి -180 చేయాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, వెన్ ద సింబల్స్ ఆర్ కొలైడెడ్ వాట్ వీ హ్యావ్ టు డూ, మనం సింబల్స్ చేంజ్ చేయాలి. ఏం చేయాలి, సో 180 + 180 ఈజ్ 360, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ప్లస్. నెక్స్ట్ 75 ఫ్రమ్ -75 సేమ్ ప్రొసీజర్, -75 ఫస్ట్ రాస్తాం, ఆ తర్వాత సబ్ట్రాక్ట్ చేయమన్నాడు కాబట్టి సబ్ట్రాక్షన్ సింబల్ వేస్తాం, ఆ తర్వాత 75 నెక్స్ట్ నెంబర్ వేస్తాం. సో ఆల్రెడీ వీ హ్యావ్ డన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంతకుముందు మనం చేసాం. ఏం చేయాలి ఇక్కడ 150 is the answer, but symbol is very very important. Okay, now moving on to the next question. What we have here, -630 from -70, subtract -630 from -70. -70 we have to write first, అంటే ఫస్ట్ రాయాలి మనం. ఏం చేయాలి -70 ఫస్ట్ రాయాలి, తర్వాత సబ్ట్రాక్ట్ చేయమన్నాడు కాబట్టి సబ్ట్రాక్షన్ సింబల్ రాయాలి, ఆ తర్వాత -630 రాయాలి కాబట్టి ఎందుకు ఈ 630ని -70లోంచి సబ్ట్రాక్షన్ చేయమన్నాడు. So -70 when the symbols are collided it becomes plus, and 630 here. So what is the answer, when the 630 is reduced from the 630 లోంచి 70 తీసేస్తే ఎంత ఉంటుంది 560 right. Yes, plus symbol. Okay, these 3 questions you can practice. Okay సో ఇంతవరకు మనం ఏం చేసాం, సబ్ట్రాక్షన్స్ అండ్ ఎడిషన్స్ చేసాం. ఇన్ ద నెక్స్ట్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాం అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని తర్వాత వర్డ్ ఫార్మేషన్స్లో ఉన్న సబ్ట్రాక్షన్స్ ఎడిషన్స్ ఉన్నాయి, సో అవి మనం చేస్తాం. సో దాంట్లో చాలా ఈజీగా ఉంటాయి. వర్డ్స్ నుంచి మనం ఎలాగా స్టెప్స్ తీసుకొని రావాలి, మ్యాథ్స్ స్టెప్స్ చాలా జాగ్రత్తగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చెప్తాను. ఎందుకంటే దీంతో పాటు ఇంగ్లీష్ కూడా మనకి చాలా ఈజీగా వస్తుంది. కొంచెం మనకి ఇంగ్లీష్ తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి స్టెప్ వైజ్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్, నెక్స్ట్ వీడియోస్. సో మీరు రెగ్యులర్గా వీడియోస్ చూడండి. ఈ పార్ట్ కనుక అర్థం కాకపోతే ఫస్ట్ పార్ట్ నుంచి రండి, అప్పుడు ఫస్ట్ పార్ట్ వీడియో ఆల్రెడీ లింక్ పెడతాను నేను ఈ వీడియో కిందే, మీరు లింక్ క్లిక్ చేసి ఆ ఫస్ట్ పార్ట్ వీడియో చూడండి. సో చాలా బాగా అర్థమవుతుంది. సో ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్. సో ఐ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.